హై వ్యూస్, ఎప్పుడెప్పుడు ఈ న్యూస్ ఇద్దామని చెప్పేసి వెయిటింగ్ అండి. నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నా. ఈ రకంగా సిగ్గు లేకుండా కోట్లు డబ్బున్నా కానీ ఎలా ఈ బెట్టింగ్ యాప్లు, ఈ ఆన్లైన్ రమ్మీలు ప్రమోట్ చేస్తున్నారు రవీలు అని చెప్పేసి చి అనిపించారు. నెంబర్ 1 రానా, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, వీళ్ళ మీద ప్రజెంట్ కేసులు ఉన్నది. వీళ్ళు కావాలి లిస్టులో ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళు క్రికెటర్లు ఉన్నారు. ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే యూట్యూబ్ల మీద కేసులు నమోదవగానే సామాన్యుల మీదనా మీ ప్రతాపం అంతా, మరి వీళ్ళ సంగతి ఏంటని చెప్పేసి ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు లిస్ట్ ఇస్తున్నారు. నెక్స్ట్ ఈ వరుసలో నాకు తెలిసి క్రికెటర్ ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే బోల్డ్ ఎంతమంది ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాడు. 1 బెట్టా, 4 బెట్టా, జీత్ బెట్టా, సంథింగ్ లేదా టీవీలో. అండ్ సుధీర్కి సంబంధించి ఆహా షోలో అతను ఆహా మేనేజ్మెంట్ అడగండి. దెన్ హైదరాబాద్ మెట్రో రైల్లో ఆ బ్రాండింగ్ ఎవరైతే ఉన్నారో, ఏకంగా బెట్టింగ్ యాప్ల బ్రాండింగ్, వాళ్ళ మీద కేసు నమోదు చేయండి. ఆల్రెడీ ఇందాక విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి కర్మ కాకపోతే మొత్తం కప్పేసుకొని భయపడుతూ లోపలికి వెళ్ళింది. ఏమంత అవసరం? ఆ కామెడీ షోలో ఏట్లో పిచ్చి అరుస్తూ రకరకాలుగా చేస్తూ పేరు తీసుకున్న పేరు అంతా ఇప్పుడు బాయ. ఆ తర్వాత నేను ఎవరు అన్నారు షణ్ముఖ్ జశ్వంత్ అని చెప్పేసి కొంతమంది పేర్లు బయటకు వచ్చాయి, కొంతమంది రాలేదు. బట్ నేను మరలా చెప్తున్నా, మీరు వారికి సంబంధించి బెట్టింగ్ ఏవైతే చేస్తున్నారో ఆ పోస్టర్లు కావచ్చు, ఆ వీడియో లింకులు కావచ్చు, మీకు గనక దొరికితే హైదరాబాద్ పోలీసుని ట్యాగ్ చేసేసి ఆ లింక్స్ పోస్ట్ చేయండి. ఆటోమేటిక్ కేసు ఫైల్ చేస్తారు. ఇప్పుడు మియాపూర్ పోలీసు కేసు ఫైల్ చేస్తారు. ఎందుకు? రానా కానీ, మంచు లక్ష్మి కానీ, నిధి అగర్వాల్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, విజయ్ దేవరకొండ కానీ, వీళ్ళంతా ఈ బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ రమ్మీలు ప్రమోట్ చేస్తున్నారా? వీళ్ళకి డబ్బులు ఇచ్చింది ఎవరో తెలుసా? హవాలా మార్గం ద్వారా వచ్చాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది. మనకున్న సమాచారం మేరకు ఇది విషయం. డైరెక్ట్గా ఇవ్వలేదన్నమాట. నేను ఎవరు అనకూడదు కానీ నాకేదో సలహా ఇస్తున్నట్టు అన్న జబర్దస్త్ వర్షాన ఎవరో క్రైమ్ అవేర్నెస్లో పెట్టినటువంటి వీడియో ఎంపీఎల్ రమ్య సమ్మేదో అది లైసెన్స్డ్ అన్నా, అది ప్రమోట్ చేస్తే నువ్వేంటన్నా వాళ్ళు తప్పు పడతావు, నీ మీద కేసు అయిద్దన్న. రాబాబు పెట్టుబాబు, బెట్టింగ్లకు సంబంధించి, ఆన్లైన్కి రమ్మీలకు సంబంధించి ఎవడ ప్రమోట్ చేసినా వాళ్ళు విమర్శించే హక్కు నాకుంది. వాళ్ళు వెళ్ళి కేసు పెడితే కోర్టు వాళ్ళకి అక్షంతలు వేసి వాళ్ళకి జరిమానా ఇస్తుంది బాబు అని చెప్పి ఇప్పుడు నేను స్టాండ్ మీద ఉన్నా. దిక్కుమలినితనంగా బెట్టింగ్లు ప్రమోట్ చేస్తూ ఈ రకంగా డబ్బులు సంపాదిస్తుంటే అదొక డబ్బా? ఏం కర్మరా నాయన మీకు? డబ్బులు కుప్పలు కూడా ఈ రకంగా ప్రమోట్ చేయటం. చూడు విషయం ఏంటి, కొత్తగా మొత్తం 18 మంది కేసులు నమోదాయి. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు కాకుండా విష్ణుప్రియ, టేస్టీ తేజ, ఎవరు సంథింగ్ లేదా రీతు చౌదరి, హర్ష సాయి, బన్నీ యాదవ్ ఎవరు అతను, తర్వాత ఇమ్రాను, ఆ యూట్యూబర్ పేరు నాకు ఐడియా లేదు యాక్చువల్లీ. వీళ్ళంటే సినిమాలు బయట షోలో కనిపిస్తారు కాబట్టి ఈ మాత్రం ఐడియా. సో ఇప్పుడు విషయం ఏంటి, ఓవరాల్గా హవాలా మార్గం వీళ్ళకి డైరెక్ట్గా అవతల నుంచి అఫీషియల్గా డబ్బులు రాలా. మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ చేత యాడ్ చేసి డబ్బులు ఇచ్చారు. ఎవరురా వీళ్ళంటే ఇక్కడున్న వాళ్ళు డబ్బులు ఇచ్చారు, అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ వాళ్ళు ఇస్తారంట. హవాలా మార్గం మీకు తెలుసు కదా, ఒకటి ఏదో చిన్న నోటు మొక్క లాంటిది, సగం నోటు మొక్క సంథింగ్ ఏదో ఒక వస్తువు లాంటిది ఇస్తారు, సగం వస్తువు, ఇంకో సగం వస్తువు వేరే చోటు ఉండేది. 2 టాలీ చేసుకొని ఓకే అని మీకు డబ్బు అప్పచెప్తాడు. లోకల్గా ఉన్నాడు అప్పచెప్తాడు, అక్కడిదక్కడే ఇక్కడిదక్కడే. అప్పుడేమైంది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం, పిఎంఎల్ఏ దాని ప్రకారం డబ్బు వచ్చేసి చలామణి అవుతుంది. బట్ ప్రభుత్వ లెక్కల్లోకి రావట్లా. అంటే ఏంటి, ప్రభుత్వానికి ఓ రకం లాస్ ఇది. నువ్వు చేస్తుందే దిక్కుమలినటువంటి బెట్టింగ్లు, పనికిమాలిన రమ్మీలు, మళ్ళీ చూసుకునే డబ్బు వచ్చేసి హవాలా మార్గం. ఎంత దారుణం అసలు. మళ్ళీ ప్రకాష్ రాజు సొల్లు కబుర్లు చెప్తాడు. పవన్ కళ్యాణ్ మీద ఆద్దరిదని ఓవరాక్షన్ చేస్తూ ఉంటాడు. ఆద్దరిదని చెప్పి సేలు పెడతా ఉంటాడు. జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రధాని మోడీకి ట్యాగ్ చేస్తాడు. ఇది బతుకు. ఏది ప్రకాష్ రాజుది, నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. ఏంటంటే అసలు ఇది సమాజానికి ఉపయోగపడే విధంగా ఏదైనా 4 మంచి మాటలు చెప్పడం వేరు. నేను మరలా చెప్తున్నా, మొన్న కూడా పాన్ బహార్ యార్డుకి సంబంధించి మహేష్ బాబు సంబంధించి నేను మరలా చెప్తున్నా, నేను 4500 మందికి సంబంధించేసి హార్ట్ ఆపరేషన్ జరిగాయి. మహేష్ బాబు ఫౌండేషన్ ఆంధ్ర హాస్పిటల్ తరఫున వచ్చిన న్యూస్ సంతోషం. ఇందులో కూడా మరలా చెప్తున్నా, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వీళ్ళకి వచ్చే ప్రాఫిట్స్లో 2% తీసి ఆంధ్ర హాస్పిటల్ వాళ్ళది కొంత, అండ్ వీళ్ళతో పాటు గవర్నమెంట్ కార్పొరేషన్ కొంత ఉంటుంది, అంతా కలగలిపి ఈ రకంగా. అఫ్ కోర్స్ ఈ మాత్రం మిగతా చేయట్లేదు, వీళ్ళు చేస్తున్నారు. చాలా సంతోషం, మనస్ఫూర్తి అభినందిస్తున్నా మహేష్ బాబుని, నమ్రతన వాళ్ళని. కానీ దిక్కుమలని వాటి వల్ల వచ్చే డబ్బులతో దయచేసి ఇటువంటి వాటి వాడకండి. సో ఈ విషయం ఏంటి, డే 1 నుంచి నేను నా మాట కట్టుబడే ఉన్నా. మీరు సంపాదించే డబ్బు అన్నది మీకు కష్టపడే డబ్బు అయి ఉండాలి, మీకున్న స్కిల్స్తో వచ్చే డబ్బు అయి ఉండాలి. అంతే తప్ప దిక్కుమాలినటువంటి యాప్స్ని ప్రమోట్ చేసి సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు బలైపోతూ ఉంటే, కుటుంబాలు ఛిద్రమైపోతూ ఉంటే, రోడ్డును పడుతూ ఉంటే, ఆ డబ్బులతో మీరు కనుక ఒక మొద్ద అన్నం తిన్నది విషంతో సమానం.
ఆలోచించుకోండి, ఇప్పటికన్నా మారండి. మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు, పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా మీ లిస్టులో వెనకాల అటాచ్ చేస్తాను ఎవరెవరి మీద ఉన్నాయి ఏంటి కేసులు అని. వీళ్ళు కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కనుక మీకు తెలిసి ఉంటే జస్ట్ హైదరాబాద్ పోలీస్ని, డీజీపీని, ఆయన సత్యనారాయణని ట్యాగ్ చేసి జస్ట్ ట్వీట్ చేస్తారా, ఫేస్బుక్లో పోస్ట్ పెడతారా, లేదు మన దగ్గర పెడతారా, పోస్టులు పెట్టేసండి. ఓకేనా? ఇక్కడి నుంచి అయినా ఎవడన్నా ఏదైనా ప్రమోట్ చేయాలి అంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, కన్స్యూమర్ కోర్టు చెప్పిన ప్రకారం ఆ వస్తువు సంబంధించి మీకు పూర్తి అవగాహన ఉండాలి. అది మీరు వాడేదై ఉండాలి, లేదా మీకు దానికి సంబంధించేసి ఎక్కడ చిన్న తేడా ఉన్నా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకునేలా ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి.